స్త్రీలు ముఖ్యంగా డోంట్ థింక్ దట్ యు ఆర్ వీక్, డోంట్ థింక్ దట్ యు వల్నరబుల్. నో, నీ వెనక మీ నాయన ఉన్నాడు, మీ నాయన ఉన్నాడు. ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి, బలం కలిగి నిలబడండి, మామూలు కాదు. వాక్యం తీసి బోధించండి. ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు, నువ్వు స్త్రీవి. నాకు మొన్న ఒకరు అడిగారు, మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు, ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయొచ్చా, బైబిల్ తాకచ్చా? నీ శ్రాద్ధమేం కాదు, ఋతుస్రావానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే, నీ రాజు, ఈ యుగములనేలే రాజు, ఈ ప్రపంచములనేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు. పురుషులు అక్కర్లేదు, నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు, పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటది. జుగుప్స ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. అర్థమవుతుందా? నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దట్ ఈస్ యువర్ కింగ్. ఎంతని చెప్పాలి? రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు.